ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమలలో 3 రోజుల పాటు 1500 మంది దంపతులచే పలు దేవతారాధన హోమాలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు. ఆంధ్ర సరిహద్దులో 220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సెబీ అధికారులు. వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ. జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు జెండా ఆవిష్కరణ. జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న అంగన్వాడీలు, అడ్వకేట్స్ రిలే నిరాహార దీక్షలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ విద్యా సంస్థల క్రీడాకారులు భారీగా కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. మహిళలకు, మగవారికి వేర్వేరుగా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శివజోజి, ఎంపీడీఓ ప్రసాద్లు కబడ్డీ పోటీలను సందర్శించి క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను రాష్ట్ర క్రీడలకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రమంతా మరోమారు క్రీడల వైపు మొగ్గు చూపేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఆహ్వానించదగినదని అర్బన్ ఆడుదాం ఆంధ్ర మండల కోఆర్డినేటర్ జయరాజు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో షెడ్యూల్లో 2వ భాగంగా ఈ రోజు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో కబడ్డీ మెన్ కాంపిటీషన్స్ జరిగినాయండి. ఆ కాంపిటీషన్ కి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి సచివాలయం నుండి టీమ్స్ పాల్గొనడం జరిగింది. ప్రతి సచివాలయానికి టీమ్స్ ను కూడా ఎంపిక చేయడం కూడా జరిగింది. అలాగే రేపటి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 29వ తారీఖు విమెన్ షెడ్యూల్ అండి కబడ్డీ. అలాగే ఖోఖో కూడా మెన్ అండ్ విమెన్ కి ఖోఖో కూడా ఉంది. ఇదన్నమాట. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణం లాగా జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది, బాగుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. జంగారెడ్డిగూడెంలోని రామచంద్రాపురం మంచినీటి ట్యాంకు వద్ద సొంత స్థలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడంపై టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఖాళీ స్థలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీని తొలగించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు యువగలం పాదయాత్రకు స్వాగతం ఏర్పాటు చేసే ఫ్లెక్సీని తీసేయమని సచివాలయ సిబ్బంది ఆదేశించడం తగదని అన్నారు. విలువైన ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించడంతో తన ఫ్లెక్సీ హోర్డింగ్ కు వినియోగించిన కర్రలను సైతం సొంత ట్రాక్టర్ పై తీసుకువెళ్లినట్లు కొండ్రెడ్డి కిషోర్ మీడియాకు తెలియజేశారు. ఏలూరుకు అడ్డంగా రహదారి వెంబడే ఉన్న మిగిలిన ఫ్లెక్సీలను కూడా తొలగిస్తే అందరికీ సమన్యాయం చేసినట్లుగా ఉంటుందని తెలిపారు. నాది పోయిన డిసెంబర్ నెల 9వ తారీఖున నాది బర్త్డే సందర్భంగా మా అభిమానులు, కార్యకర్తలు అందరూ నాది హోర్డింగ్ పెట్టారండి, ఫ్లెక్సీ పెట్టారు. అది కూడా ఫ్లెక్సీలో పెట్టారు. ప్రైవేట్ ఫ్లెక్సీలు ఏమో గవర్నమెంట్ స్థలంలో పెడితే అవి తీసేయమంటే వెంటనే తీసేసామండి. అవి మాది హోర్డింగ్ మటుకు మా సొంత స్థలంలో, ప్రైవేట్ స్థలంలో మా సొంత స్థలంలో పెట్టుకున్నామండి. అవి ఎవరికి అడ్డం లేదు. అది నిన్న అధికారులు వచ్చి నిన్న మన టౌన్ ప్లానింగ్ సచివాలయం సిబ్బంది తోటి నాకు ఇంటిమేషన్ చేశారు. నేను టౌన్ లో ఊళ్ళో లేనండి, రాజమండ్రి లేను, రేపు పొద్దున్న తీపిస్తానని చెప్పాను. అని చెప్పినా కూడా వినకుండా పొద్దున్నే 6:30కి ఇంకా వేరే ఏ పని లేనట్టుగా పొద్దున్నే 6ంటికి వచ్చేసేసి సిబ్బందిని తీసుకొచ్చేసి ఈ ఫ్లెక్సీలు అన్ని దౌర్జన్యంగా తీసుకెళ్తామని చూస్తుంటే ఇక మేము సిబ్బందిని రిక్వెస్ట్ చేసుకుని, అది చాలా వాల్యూతో కూడుకున్న హోర్డింగ్, అది దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే సిబ్బందిని అది వాళ్ళ తీసేసిన సిబ్బందిని మేము మా ట్రాక్టర్తో మా సొంతంగా తీసుకెళ్తాం. అది ఏమి లేదు సార్. ప్రజలందరూ ఒకటి ఆలోచించాలండి. రోడ్డు 200 రోజులు గడపకి పెట్టిన హోర్డింగ్ ఆటో నగర్ లో 10 మంది తిరిగే 100 మంది ప్రజలందరూ తిరిగే రోడ్డు మయంగా పెట్టి అది ఎవరికి ఇబ్బంది రానట్టుగా అది 4 నెలలు 5 నెలలు అవుతుంది అది పెట్టి. అది ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు అనాధికారిక మా సొంత స్థలంలో ప్రైవేట్ గా పెట్టుకున్న మా హోర్డింగ్ మటుకి ప్రజలందరికీ ఇబ్బంది వచ్చేసిందంట. ఇది దీనివల్ల ఈ ప్రమాదాలు జరిగిపోతున్నాయి అన్నట్టుగా ఇదేదో తెల్లారకుండా ఇంకా వేరే ఏ పని మున్సిపల్ సిబ్బందికి ఏ పని లేనట్టుగా వచ్చి
తీసుకెళ్తాం. దీన్ని ఒకసారి మీరు అందరూ కొంచెం ప్రజలందరూ కొంచెం విజ్ఞతగా ఆలోచించగలరు కోరుచున్నామండి. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద మండల పరిషత్ ఉర్దూ పాఠశాలలోని పిల్లలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున పరీక్ష ప్యాడ్లు, నోట్బుక్స్, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, భోజనం ప్లేట్లను అందజేశారు. వీటి విలువ 3,500 రూపాయలు ఉంటుందని తెలిపారు. చిన్నారులు ఉర్దూ, తెలుగు భాషలో అనేక గీతాలు ఆలపించారు. మానవతా సంస్థ అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి స్కూల్లో వంట షెడ్డు నిమిత్తం 8,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, కార్యవర్గ సభ్యులు వందనపు రాంబ్రహ్మం, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, మానవతా సభ్యులు అద్దంకి రఘునాథరావు, నాగలక్ష్మి, ముస్లిం నాయకులు టిప్టాప్ బాజీ, సంఘ సేవకులు ఎండి ఉమర్ అలీ, ఉర్దూ స్కూల్ షకీలా బేగం, మండల కోఆప్షన్ సభ్యులు లాల్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ స్కూల్ ఇది ఉర్దూ స్కూల్ సపరేట్ గా పెట్టారు. ఇక్కడ దాంట్లో కొంతమందికి నోట్ బుక్స్, ప్యాడ్స్ ఇవన్నీ లేవని టీచర్స్ ఇలా ఉమరాలి మాస్టర్ వారు తెలియజేశారు. వారు కొంత లిస్టు తీసుకోవడం జరిగింది. వారిలో కొంతమందికి పేదవారికి ఇలా వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మానవతా సంస్థ తరపున దాదాపు 3,500 రూపాయలు విలువ చేసే ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు మానవతా సేవా సంస్థ తరపున సేవ చేసే భాగ్యం ఇటువంటి పేద స్కూల్ ఇంతవరకు నేను జంగారెడ్డిలో చూడలేదు. ఇంకా ఎవరన్నా ఇతర సంస్థలు ఇవన్నీ వారికి ఏమన్నా సహాయం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మానవతా సంస్థ వారు మా పాఠశాల అయిన ఎంపీపీ ఉర్దూ స్కూల్ జంగారెడ్డిగూడెంకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు సార్. మా పాఠశాల విద్యార్థులందరికీ స్లేట్స్, బుక్స్, వాటర్ బాటిల్స్, ప్లేట్స్ మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా అందిస్తున్నారు. మా పిల్లలు చాలా సంతోషపడతారు సార్. మీకు చాలా ధన్యవాదాలు. అలాగే వేరే వేరే కార్యక్రమాలు సామాజిక వెనకాల ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఆ షెడ్కి 8,000 వరకు అవుతుందని చెప్పారు. ఆ 8,000 రూపాయలు ఇచ్చి అది ఏర్పాటు చేస్తాను. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలతో నివాళులర్పించారు. జట్టి గురునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే దేశంలోని ప్రాజెక్టులను నిర్మించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికంగా, వ్యవసాయ రకంగా దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో ఉన్నతంగా నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, బురుసు ప్రసాద్, హీరా హకీం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు, పిండి రాము, మద్దిపాటి శ్రీను, పోతన జ్ఞాని, లంకలపల్లి శ్రీను, జీడికంటి రామారావు, వంసంతాటి మంగరాజు, దున్నా శివ, షరీఫ్, జమీర్, నాగ నరేంద్ర, నాని, డాన్, గగ్గల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ అలాగే మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఘనంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించింది, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు అనేక మంది దేశంలో స్వేచ్ఛా వాయువులతో ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిషర్స్ ని ఈ దేశాన్ని నుంచి పారద్రోలి భారతీయులందరికీ సగర్వంగా, గర్వంగా తల ఎత్తుకుని నిలబడేలాగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే దేశాన్ని నిర్మించి సామ్రాజ్యాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక మంది అభివృద్ధి ఫలాలు పొందుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మనం చదువుకున్నప్పుడు గానీ నేటి తరంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని అక్కడతోటే ఆ పదాన్ని అక్కడతోటే ఆపారు వాస్తవంగా. కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం. అందరం ఏమనుకున్నాం అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనుకున్నాం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్ముతుంటే అప్పుడు అర్థమైంది ఈ దేశంలో ఉన్న జనాంగానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రైవేట్ రంగ సంస్థల్ని, వ్యవసాయ రంగాన్ని, ఉద్యోగ వ్యాపార రంగాల్ని అపారమైన ఖ్యాతి గడించేలాగా తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ
ప్రజలందరూ చూస్తుండగానే బాహాటంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైల్వే శాఖలను అమ్మటం, విమానాశ్రయాలు అమ్మటం, పోర్టులను అమ్మటం, ప్రతిదీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రైవేట్ రంగ సంస్థలని నిర్మించి సాధించి పెట్టిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తూ భారతదేశాన్ని దివాలా తీసే స్థితికి తీసుకురావడం చాలా దౌర్భాగ్యమైన చర్యగా మేము భావిస్తూ మరోసారి స్వాతంత్ర పోరాట ఉద్యమాన్ని చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలన్నట్లుగా ఈనాడు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. కనుక ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజలందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని గుర్తించమని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలో గ్రామ సభలు నిర్వహించి సామాన్యులకు ఈ చట్టం వల్ల వచ్చే నష్టాలను వివరిస్తామని తెలియజేశారు. ఈ రోజు దీక్షలో న్యాయవాదులు దగ్గు కృష్ణ, విత్తనాల రాజు, బల్లె సాయి కుమారి, శ్రావణి, తోట పద్మిని పాల్గొన్నారు. ఈ రోజు దీక్షా శిబిరాన్ని సిఐటియు నాయకురాలు సుభాషిణి ఆధ్వర్యంలో సభ్యులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తల్లాడి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, క్రీడా కార్యదర్శి పాసం ప్రతాప్, కోశాధికారి మానికల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 7 రోజులుగా నిరాహార దీక్షలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 7వ రోజున ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. డిఆర్వి కృష్ణ గారు, విత్తనాల రాజు అనే నేను, బల్లే సాయి కుమారి, ఐ శ్రావణి, తోట పద్మిని, మేము 5గురం కూడా ఈ రోజు 7వ రోజు అయినటువంటి ఈ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చొని మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చట్టాన్ని నిర్వీర్యం చేసి ప్రజల యొక్క ఆస్తులకి భద్రత లేకుండా చేసి న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ యొక్క ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా మూలంగా కోరడం జరుగుతుంది. నా పేరు బల్లె సాయి కుమారి, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నానండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాము. ఇప్పటికి 15 రోజుల నుంచి మేము అనేక కార్యక్రమాలు ఈ యొక్క నిరసనలు, ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నాము. ఎంత వీలైతే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ యొక్క చట్టాన్ని పరిశీలించి ఎంతమంది సన్నా చిన్నకారు రైతుల దగ్గర నుంచి అలాగే కనీసం స్థలాలు అంటే ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా న్యాయస్థానానికి వెళ్లకుండా ఏ సమస్య కూడా పరిష్కరించబడదు. అలా కాకుండా కొత్తగా వ్యవస్థను తీసుకొచ్చి అది కేవలం రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ మాట చెల్లే విధంగా, వాళ్ళ మాట చెల్లిన వాళ్ళకే ఈ యొక్క భూమి మీద హక్కు కానీ స్థలాల మీద హక్కు కానీ ఉండే విధంగా ఇప్పుడు ఈ కొత్త చట్టం ఉపయోగపడేలా ఉంది. దయచేసి ఈ ప్రజలందరూ తెలుసుకునే వరకు కూడా మా ప్రయత్నాన్ని ఆపము. అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఖచ్చితంగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మా పోరాటాన్ని అయితే ఆపం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ చేపడుతున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. 17వ రోజులో భాగంగా తమ ఆవేదన ప్రభుత్వానికి తెలిసే విధంగా పోస్టు కార్డు ఉద్యమం చేపడుతున్నట్లు తెలియజేశారు. తమ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు విరమించేది లేదని బైఠాయించారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న అంగన్వాడీలు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్న వివిధ పార్టీలకు, ప్రజా సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆఫీస్ దగ్గర 17వ రోజు సమ్మె కార్యక్రమంలో మాట్లాడుతామండి. దఫదఫాలుగా మేము సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం కూడా ఏమి పట్టించుకోవటం లేదు. నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి, ఎంపీ గారి ఇంటి ఇల్లు ముట్టడి చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. కానీ ఎమ్మెల్యే గారు లేరు. అది ఆ రిప్రజెంటేషన్ వేరే చైర్పర్సన్ గారికి ఇచ్చాము. ఇంకా ఏంటంటేనండి, ఈ రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన సీఎం గారికి లెటర్ల ద్వారా మా సమస్యలను చెప్పడమండి. మా సమస్యలు కనీస వేతనం 26,000 ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ గ్రాడ్యుటీ అమలు చేయడం ద్వారా మేము రాష్ట్రంలో ఉన్న 1,03,000 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ ఆయనకి మేము లెటర్ల ద్వారా మా సమస్యలను విన్నవించుకుంటున్నామండి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజుకి సమ్మె ప్రారంభించి సెంట్రల్ క్లోజ్ చేసి 17వ రోజు అండి. అయితే నిన్న ఆ ఎమ్మెల్యే గారిది కాంపెయిన్ ముట్టడేసినప్పుడు మాకు ఏ స్పందన లేదు. ఈ రోజైతే మేము కార్డు ప్రకారంగా బాబు ముఖ్యమంత్రి గారు మా సమస్యలు ఏంటంటే, ఈ రోజు మీరు గత ప్రభుత్వం 2014, 15, 16లో పెంచిన అమౌంట్ మాత్రం మాకు 10,000 రూపాయలు మాత్రం పెంచారు ఆయన. కానీ మీరు వచ్చిన తర్వాత పాదయాత్ర 19లో మీరు ఇచ్చిన వాగ్దానం తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తారన్నారు. ఆ 1,000 రూపాయలు ఇచ్చారు, కానీ మీరు పెంచింది అయితే ఏమీ లేదు. దఫదఫాలుగా మేము పోరాడి గత 16, 14, 17లో ఉన్న ఆ సీఎంలతో పోరాడి మేము మాకు డబ్బులు పెంచుకున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచారు. హెల్పర్ కు 6,800 రూపాయలు అంటే 200 పెంచి 7,000 చేస్తారు. బాబు జగన్ గారు మమ్మల్ని ఇంకా ఈ రోజు వరకు కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మా సమస్యలు పరిష్కరించండి. లేకపోతే మేము ఈ సమ్మె విరమించే ప్రసక్తే లేదు. కాబట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ఈ 4 డిమాండ్లు మీరు చేసినట్లయితే మేము విరమిస్తాం. ఈ యొక్క సమావేశంగా మేము తెలియపరుచుకుంటున్నాం. జిలుగుమిల్లి అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజమండ్రి నుండి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ కు తరలించారు. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్ లో వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి నుండి గూడ్స్ లారీలో గంజాయి లోడ్ చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. లారీలో 11 గన్ని బ్యాగుల్లో ఉంచి 220 కేజీల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 22 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి వీరికి గంజాయి ఎవరిచ్చారు అనే దానిపై విచారణ చేసి వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీనివాసరావు, మస్తానయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి జంగారెడ్డిగూడెం పరిధిలో తాటియాకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర ఒక లారీలో 220 కేజీల గాంజా పట్టుబడింది. ఈ లారీ మనకి అహ్మద్నగర్ జిల్లా నుంచి మహారాష్ట్ర స్టేట్ ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వరంగల్ వచ్చింది. వరంగల్ అన్లోడ్ చేసుకుని ఉల్లిపాయల లోడ్ అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లారు. రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఒక అతను తీసుకెళ్లి ఈ లారీలో సుమారు 220 కేజీల గాంజాని, అంటే 110 ప్యాకెట్లు, 2 కేజీలు చొప్పున 110 ప్యాకెట్లు క్యాబిన్ లో సీక్రెట్ అల్మారాల్లో బాక్స్ లో వీటిని స్టోర్ చేయడం జరిగింది. లారీని ఆఫ్ చేసి దాంట్లో ఉన్నటువంటి 220 కేజీల గాంజాని సుమారు 22 లక్షలు ఖరీదు చేస్తుంది మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లారీ ఓనరు సందీప్, అలాగే అతనితో పాటు ఉన్నటువంటి ప్రకాష్ రాథోడ్ అనే వాళ్ళని 2 అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మన జంగారెడ్డిగూడెం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు బి శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు జిల్లా డిటిఎఫ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజ్ గారు, వారి సిబ్బంది 2 సిబ్బందుల సమాచారం మేరకు వాళ్ళు దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఈ గాంజాని తెప్పించుకుంటున్నారో అక్కడ అహ్మద్నగర్ స్టేట్ లో వాళ్ళిద్దరిని, అలాగే ఇక్కడ ఎగుమతి చేసిన వాళ్ళని కోసం కూడా మేము గాలిస్తున్నాం. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో చిట్టూరి టౌన్ హాల్ నందు హ్యూమన్ రైట్స్ మిషన్ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు హనుమంతరావు, మండల సెక్రటరీ సత్యనారాయణ, మండల మహిళా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ అన్నపూర్ణాదేవి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నుకోబడిన ఉమెన్ పోర్ట్ రాష్ట్ర అధ్యక్షులు గంగిరెడ్ల మేఘలాదేవి, ఏలూరు జిల్లా అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాజీ, ఉపాధ్యక్షులు ఎస్ఎస్వి కోటేశ్వరరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ కె జయరాజు,
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ఆర్ కృష్ణబాబు, స్టేట్ ట్రెజరర్ ఎస్ కోటేశ్వరరావు నూతనంగా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు నూతనంగా చేరిన సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ హెచ్ఆర్ఎం యొక్క విధి విధానాలను వివరించారు. నూతన కార్యవర్గాన్ని దుస్సాలువతో చిరు సత్కారం చేసి అనంతరం స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎల్ఆర్ కృష్ణబాబుని రాష్ట్ర, జిల్లా నూతన కార్యవర్గం సత్కరించారు. ద్వారకా తిరుమల మండలంలో శత అష్టోత్తర కుండలి పంచాయతన మహాయాగం నిర్వహిస్తున్నారు. వరల్డ్ క్రాస్ గమిడి రామనాగేశ్వరరావు ఆధ్వర్యంలో 432 మంది దంపతులచే 108 హోమగుండాల పూజ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సుమారు 1500 మంది దంపతులు హోమాది క్రతువులో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ లక్ష్మీనారాయణ ధన్వంతరి హోమాలు నేత్ర పర్వంగా జరిపారు. ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొనే భక్తులు దేవతానుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సారెను సమర్పించారు. ఆలయ అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో భక్తులు సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వివిధ పిండి పదార్థాలు, పండ్లు, నూతన వస్త్రాలను స్వామివారికి అర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ద్వారకా తిరుమలలో 3 రోజుల పాటు 1500 మంది దంపతులచే పలు దేవతారాధన హోమాలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు. ఆంధ్ర సరిహద్దులో 220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సెబీ అధికారులు. వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ. జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు జెండా ఆవిష్కరణ. జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న అంగన్వాడీలు, అడ్వకేట్స్ రిలే నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.